తెలంగాణ రాష్ట్రంలో 8 పార్లమెంటు స్థానాలను ఇలా భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నది. నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీని గెలిపించడం జరిగింది. దాన్ని పూర్తిగా కార్యకర్తల కష్టార్జితం. ఒకవైపు మోడీ గారి హవా, మరోవైపు కార్యకర్తలు కష్టపడ్డ తీరు. తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా కార్యకర్తల బలిదానాలు, కార్యకర్తల త్యాగాలు, కార్యకర్తలు కష్టపడి పనిచేసే తీరు వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ స్థాయికి వచ్చింది. కాబట్టి ఇంత కష్టపడి గెలిపించినటువంటి నా కార్యకర్తలకు సెల్యూట్ చేస్తున్నా. నరేంద్ర మోడీ గారిని నమ్మి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఉద్దేశంతో మమ్మల్ని గెలిపించినటువంటి తెలంగాణ ప్రజలకు సెల్యూట్ చేస్తున్నా. నన్ను గెలిపించిన కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ కార్యకర్తలకు ప్రజలకు కూడా సెల్యూట్ చేస్తున్నా. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ వాతావరణం రావడానికి కారణము ఆ తల్లి భాగ్యలక్ష్మి అమ్మవారి. ఆ తల్లి దయతోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ప్రతి ధర్మ రక్షకుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యాన్ని రావాలని చెప్పి, గొల్లకొండ కిల్ల మీద కాశీబ్జండను రెపరెపలు ఆడించాలని చెప్పి ఒక విశాల దృక్పథంతో ఓ లక్ష్యాన్ని ఎంచుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. నేను ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను హామీ ఇస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాజ్యం వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ గారి రాజ్యం వచ్చిన తర్వాత, పేదల రాజ్యం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్గా పక్కా మార్చి తీర్థం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానుకగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవ్వబోతున్నది. అందుకే ఈ తల్లి భాగ్యలక్ష్మి దేవాలయాన్ని బంగారు టెంపుల్గా, గోల్డెన్ టెంపుల్గా మార్చే అదృష్ట అవకాశం మాకు ఇవ్వండి. పవర్ఫుల్ టెంపుల్, ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్, శక్తివంతమైన టెంపుల్. ప్రతి హిందూ, ప్రతి తెలంగాణ వాది ఇలా రండి, ఆ తల్లి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోండి. ఆ అమ్మవారి కరుణ కటాక్షలతోనే ఈరోజు మేము ఈ స్థాయికి వచ్చినాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద నమ్మకంతో నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఆలోచన వచ్చారో ప్రజలకు అండగా ఉంటాం. అభివృద్ధి విషయంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలను కాపాడుకున్న విషయంలో కానీ, ప్రజలను కాపాడుకున్న విషయంలో ఎట్టి పరిస్థితుల్లో అందరం కలిసిమెలిసి మీ ముందుకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.